ఈనాటి అంటే 16 సెప్టెంబర్ నాటి అనాలిసిస్ ను మీకు అందిస్తున్నవారు కోల్డ్వెల్ బ్యాంకర్ సుత్ర ప్రాపర్టీ హైదరాబాద్. స్వాగతం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం గురించి ఈరోజు కొన్ని ముఖ్యమైన వార్తలను చూద్దాం. అంటే సెప్టెంబర్ 16, 2025 నాటి పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా ఈ అనాలిసిస్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ ప్రాపర్టీ కొనాలనుకునే వారికి ఈ సమాచారం హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాం. సరే, ముందుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వార్తలతో మొదలు పెడదామా? కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు తెలంగాణకు దాదాపు 870 కోట్లతో 34 కొత్త రహదారులు అంటే 422 కిలోమీటర్లు మంజూరు చేసినట్లు చెప్పారు. దీని ప్రభావం ఎలా ఉండొచ్చంటారు? ఇది అంటే రాష్ట్ర వ్యాప్తంగా కనెక్టివిటీకి పెద్ద బూస్ట్ అండి. అవును, రోడ్ నెట్వర్క్ బలపడుతుంది. అవును. దానివల్ల రవాణా మెరుగవడమే కాదు, ఆర్థికంగా కూడా ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. లాంగ్ టర్మ్ లో చూస్తే ఈ కొత్త రోడ్ల దగ్గర రియల్ ఎస్టేట్ మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా. అంటే కొత్త ఏరియాస్ కి డిమాండ్ రావచ్చు అన్నమాట. బాగుంది. అయితే మరి ఇప్పటికే ఉన్న నేషనల్ హైవే ప్రాజెక్టుల సంగతి ఏంటి? వాటికి అడ్డంకులున్నాయని, వాటిపై సీఎం గారు ఈ నెల 22న రివ్యూ చేస్తారని కూడా వార్తలు వచ్చాయి కదా? అవును, అది చాలా చాలా కీలకమైన విషయం. ముఖ్యంగా ఫారెస్ట్ పర్మిషన్స్ ఒకటి, ఆ తర్వాత భూసేకరణలో ఆలస్యం. అంటే కావలసిన 1550 హెక్టార్లలో ఇంకా 904 మాత్రమే సేకరించారట. అబ్బో, ఇంకా చాలా పెండింగ్ ఉందన్నమాట. అంతేకాదు యుటిలిటీ షిఫ్టింగ్ ఛార్జీలు ఇలాంటి సమస్యల వల్ల ప్రాజెక్టులు బాగా ఆలస్యమవుతున్నాయి. ఈ సమీక్షలో గనక వీటిని పరిష్కరించగలిగితే అప్పుడు పనులు వేగవంతమవుతాయంటారా? అవును, పనులు ఫాస్ట్ అవుతాయి. లేకపోతే కాస్ట్ పెరుగుతుంది కదా డిలే అయ్యే కొద్దీ. సో ఇవి సాల్వ్ అయితే ఆయా ప్రాంతాలకు యాక్సెసిబిలిటీ పెరిగి ప్రాపర్టీ విలువలపై కూడా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇంతకుముందు దీనికోసం ఒక టాస్క్ ఫోర్స్ వేశారని కూడా అన్నారు కదా, కానీ పెద్దగా ప్రోగ్రెస్ లేదంటున్నారు. మరి ఈ సమీక్షతో అయినా ఏమన్నా మార్పు వస్తుందంటారా? చూడాలి మరి. హై లెవెల్లో రివ్యూ జరగడం అనేది మంచి విషయమే. సమస్యలేంటి అనేది గుర్తించి వాటికి ఒక టైం ఫ్రేమ్ పెట్టుకుని చర్యలు తీసుకుంటే అప్పుడు ఖచ్చితంగా పురోగతి ఉంటుంది. ప్రాజెక్ట్స్కి ఇది చాలా అవసరం. సరే, ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్. ఫ్యూచర్ సిటీకి కొత్త కనెక్టివిటీ రౌట్ అంట. నాగార్జునసాగర్ హైవే నుండి తక్కళ్లపల్లి మీదుగా మేడిపల్లి వరకు రోడ్డును 4 లేన్ చేసి ఫ్యూచర్ సిటీకి కలుపుతారట. పాత ప్రపోజల్ అంటే కందుకూరు యాచారం రౌటు భూసేకరణ ఖర్చులు ఎక్కువని దీన్ని సెలెక్ట్ చేసినట్టున్నారు. ఇది మంచిదే. అంటే ప్రభుత్వ ప్రణాళికలు ప్రాక్టికల్ అప్రోచ్ కనిపిస్తోంది. అడాప్టబిలిటీ అన్నమాట. ల్యాండ్ అక్విజిషన్ కాస్ట్ టైం సేవ్ చేస్తూ ఆల్టర్నేటివ్ చూడటం అనేది మంచిదే. దీనివల్ల ఆ రౌట్లో డెవలప్మెంట్. అవును, ప్రపోజ్డ్ ఫ్యూచర్ సిటీకి మెయిన్ హైవేతో కనెక్టివిటీ వస్తే ఆ కొత్త రూట్ వెంబడి ఉన్న ప్రాంతాలు ఇన్వెస్ట్మెంట్స్కి, రెసిడెన్షియల్ డెవలప్మెంట్కి ఇంకా అట్రాక్టివ్గా మారతాయి. రైట్. ఇవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్డేట్స్. ఇక సిటీ లోపలికి వస్తే ఆర్టీసీ వాళ్ల స్థలాలను డెవలప్ చేసే ప్లాన్ ఉంది కదా? అవును, ముఖ్యంగా మియాపూర్లోని బస్ బాడీ యూనిట్కి చెందిన 18 ఎకరాల స్థలం ఉంది. అక్కడ కమర్షియల్, రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ కట్టడానికి ఎన్బీసీసీ అంటే నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్తో ఆర్టీసీ టైఅప్ అవుతోంది. ఓ, ఎన్బీసీసీతోనా? అవును, ఇదిప్పుడు ఒక ట్రెండ్. గవర్నమెంట్ సంస్థల భూములను ఇలా ఇన్కమ్ జనరేటింగ్ యాసెట్స్ గా మార్చడం. ఎన్బీసీసీ లాంటి పేరున్న సంస్థ ఇన్వాల్వ్ అవడం వల్ల ప్రాజెక్ట్ కి క్రెడిబిలిటీ కూడా వస్తుంది. కరెక్ట్. మియాపూర్ లాంటి ప్రైమ్ లొకేషన్లో ఇది రావడం, అది మిక్స్డ్ యూజ్ అంటున్నారు. కమర్షియల్ ప్లస్ రెసిడెన్షియల్ రెంటల్స్. అవును, అది ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. దీనివల్ల మియాపూర్లో సప్లై పెరుగుతుంది. వేరే ప్రభుత్వ సంస్థలు కూడా ఇలాంటివి చేయడానికి ఇదొక మోడల్ అవ్వచ్చు. కాకపోతే ఆ లీజ్ పీరియడ్ 90 ఏళ్ల 40 ఏళ్ల అనే దానిపై ఇంకా చర్చలు జరుగుతున్నట్టున్నాయి. ఇక అందరిలోనూ కొంచెం టెన్షన్ క్రియేట్ చేస్తున్న విషయం మాస్టర్ ప్లాన్ 2050. హెచ్ఎండిఏ ప్రస్తుతానికి పర్మిషన్స్ ఇస్తున్నా ఫ్యూచర్లో జోన్స్ మారితే ఏంటి పరిస్థితి అని బిల్డర్సు, బయర్సు కూడా భయపడుతున్నారు. దీని గురించి చెప్పండి. ఇది నిజంగా కొంత అన్సర్టనిటీ క్రియేట్ చేస్తోంది మార్కెట్లో. ఎందుకంటే గతంలో ఇలా జరిగింది. ఉదాహరణకు ఆ పులిమామిడిలో రెసిడెన్షియల్ జోన్ని కన్జర్వేషన్ జోన్గా మార్చారు. అవును, అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు కదా? కరెక్ట్. అప్పటికే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, అప్రూవల్స్ తెచ్చుకున్న వాళ్ళు ఫీజులు కట్టాల్సి వచ్చింది. ఇప్పుడు అధికారులేమో రాబోయే మాస్టర్ ప్లాన్కి అనుగుణంగానే, అంటే ఆ ఎకనామిక్ డెవలప్మెంట్ ప్లాన్, మొబిలిటీ ప్లాన్, బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ ఆధారంగానే ఇస్తున్నామని చెబుతున్నారు. కానీ ఫైనల్ ప్లాన్ ఇంకా రాలేదు కదా? అంటే ఇప్పుడు కొనేవాళ్ళకి కొంచెం రిస్క్ ఉన్నట్టేనా? ఎక్కడ ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి? ఫైనల్ మాస్టర్ ప్లాన్ అప్రూవ్ అయి పూర్తి క్లారిటీ వచ్చే వరకు కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. ముఖ్యంగా హెచ్ఎండిఏ పరిధిలోని అవుట్స్కర్ట్స్లో కొత్తగా వస్తున్న వెంచర్స్లో ప్రాపర్టీ కొనేవాళ్లు లేదా ఇన్వెస్ట్ చేసేవాళ్లు కొంచెం కాదు బాగా జాగ్రత్తగా ఉండాలి. అంటే డెవలపర్ల బ్యాక్గ్రౌండ్, అప్రూవల్స్ అన్నీ డబుల్ చెక్ చేసుకోవాలంటారా? ఖచ్చితంగా.
డెవలపర్ ట్రాక్ రికార్డ్, అన్ని అనుమతులున్నాయా లేవా అనేది క్షుణ్ణంగా చూసుకోవాలి. ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో ట్రాన్స్పరెన్సీ, రిలయబిలిటీ చాలా ముఖ్యం. ఓకే, సో మొత్తం మీద చూస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి కొన్ని పాజిటివ్ సిగ్నల్స్ ఉన్నాయి, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటివి. అదే టైంలో ఈ మాస్టర్ ప్లాన్ లాంటి కొన్ని కన్సర్న్స్ కూడా ఉన్నాయన్నమాట. నిజమే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లాంగ్ టర్మ్ గ్రోత్కి మంచివి. కానీ ఈ మాస్టర్ ప్లాన్ క్లారిటీ లేకపోవడం అనేది షార్ట్ టర్మ్లో, ముఖ్యంగా హెచ్ఎండిఏ పరిధిలో ఇన్వెస్ట్మెంట్ డిసిజన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. కొంచెం ఆచీతూచి అడుగు వేయాల్సిన సమయం ఇది. రైట్. శ్రోతల కోసం ఒక ఆలోచనతో ముగిద్దాం. ఒకవైపు నగరం ఎక్స్పాండ్ అవుతూ పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. మరోవైపు సిటీ ప్లానింగ్లో, అంటే జోనింగ్లో ఈ అనిశ్చితి ఉంది. భవిష్యత్తులో ఈ ప్లానింగ్ మార్పుల వల్ల నష్టపోకుండా ఉండాలంటే డెవలపర్లు, కొనుగోలుదారులు ఈ ట్రాన్సిషన్ టైంని ఎలా నావిగేట్ చేయాలి? ఇది ఆలోచించాల్సిన విషయం. థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్. హైదరాబాద్ ప్రాపర్టీ మరియు రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం ప్రతిరోజు మా పాడ్కాస్ట్ని వినండి.